ఎన్టీవీ ఎఫెక్ట్తో గ్రేటర్ హైదరాబాద్లో కోనో కార్పస్ చెట్లను కొట్టివేసే ప్రక్రియకు జీహెచ్ఎంసీ అధికారులు శ్రీకారం చుట్టారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో చెట్ల నరికివేత చేయడం లేదు అనే విమర్శలు కూడా మొదలయ్యాయి. కోనో కార్పస్ చెట్ల నుంచి విడుదలయ్యే పుప్పొడి రేణువుల ద్వారా అనేక అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే పనులు ఇంకా స్పీడప్ అవ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 10 సంవత్సరాల నుంచి 200 చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది. అది దానికి నీళ్ళు అవసరం లేదు, ఏడ పెడితే ఆడ పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టింది. ఒకటి 1 మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను. తాజాగా హైదరాబాద్ మహానగరంలో అక్కడక్కడ కోనో కార్పస్ చెట్లను కొట్టేస్తున్నారు. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రాధిక అందిస్తారు. ఈ మొక్కలని గత ప్రభుత్వం హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటడం జరిగింది. ఇప్పుడు ఆ మొక్కలు పెద్ద పెద్ద వృక్షాలుగా మారాయి. అయితే ఈ కోనో కార్పస్ వల్ల జరిగే నష్టాలు మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ రోడ్ పైన ఉన్నాము. ఇక్కడ కోనో కార్పస్ చెట్లు రోడ్డుకి డివైడర్ మధ్యలో అటు ఇటుగా పూర్తిగా కొన్ని వేల మొక్కలు నాటిన పరిస్థితి. ఆ మొక్కలని ఇప్పుడిప్పుడే జీహెచ్ఎంసీ అధికారులు కొట్టివేసేందుకు సిద్ధమవుతున్నారు. మనం రోడ్డు పైన ఇటు డివైడర్ పైన ఉన్న గార్డెన్ ఏరియాలో చూస్తే మనకి కోనో కార్పస్ చెట్లు అక్కడక్కడ కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన ఈ ప్రక్రియ ఇప్పుడే మొదలైంది. అది కూడా చెట్టుని పూర్తి స్థాయిలో నరకాల్సిన అధికారులు కేవలం పైన మొదలను మాత్రమే నరుకుతూ వస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్ ఏరియాలో దాదాపుగా నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు ఆ పైన కూడా అనేక రోడ్ డివైడర్లకి అనేక చెట్లను నాటిన గత ప్రభుత్వం ఏదైతే వేల మొక్కలని హైదరాబాద్ మహానగరంలో నాటిందో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో లక్షల మొక్కల్ని కోనో కార్పస్ మొక్కల్ని నాటడం జరిగింది. దీనివల్ల అనేక దుష్ప్రభావాలు వస్తాయని ఇటు వైద్యులు, పర్యావరణవేత్తలు, వృక్ష శాస్త్రానికి సంబంధించిన ప్రొఫెసర్స్, శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి. మనం ఒక్కసారి ఆ మొక్కల్ని చూస్తే కూడా అర్థమవుతుంది. కేవలం పైన పెరిగిన మొదళ్ళ వరకు మాత్రమే కట్ చేసి మిగతా అంతా అలాగే వదిలేసిన పరిస్థితి. మనకు కొట్టేసిన మొక్కలు ఇక్కడే కనిపిస్తున్నాయి. ఆ చెట్టు ఏ విధంగా అయితే వాళ్ళు కొట్టిన ఆ చెట్టు ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా కనిపిస్తున్న పరిస్థితి. సో ఈ మొక్కల్ని పూర్తి స్థాయిలో వాటిని మళ్ళీ పెరగకుండా నాశనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనివల్ల కొంతమంది ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఈ చెట్టు ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతుంది అని చెప్తూ ఉన్నారు. సో అలాంటి చెట్లు లక్షల చెట్లు రాష్ట్ర వ్యాప్తంగా మనకు నాటారు కాబట్టి ఈ చెట్లను ఎట్టి పరిస్థితుల్లో కొట్టేయాలి అని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు కూడా చెప్పిన పరిస్థితి. మనకి రోడ్లపైన ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా గుబురుగా, చాలా పచ్చగా, అందంగా, ఎంతో ఆకర్షణీయంగా కనిపించే మొక్కలలో కోనో కార్పస్ మొక్క అనేది చాలా ఎక్కువగా మనకు హైదరాబాద్ అట్లాగే చుట్టుపక్కల హైవేస్కి వెళ్తున్న ప్రాంతాల్లో, జిల్లాలకు వెళ్తున్నప్పుడు కనిపిస్తున్న పరిస్థితి. ఇది పైకి ఎంత ఎత్తుకైతే ఎదుగుతుందో నేల లోపల కూడా, భూమి లోపల కూడా వేర్లు అంతే స్ట్రాంగ్గా వేళ్ళూనుకుంటాయి. దానివల్ల భూగర్భ జలాలు ఎక్కువగా మనకి వాటర్ని ఎక్కువగా అది పీల్చుకుంటుంది అని కూడా పర్యావరణవేత్తలు చెప్తున్నారు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని జీహెచ్ఎంసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కోనో కార్పస్ చెట్లను పూర్తి స్థాయిలో నాశనం చేయాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాధిక, ఎన్టీవీ.